కీర్తన మొదటి 3 వచనాలు. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చెప్పండి, అతడు చేయనిదంతయు సఫలమగును. కనుక ఎవరి జీవితంలో అంటే దివారాత్రము ధ్యానించేవాడు, దేవుని గురించి విచారించేవాడు, దేవుని గురించి ఆలోచన చేసేవాడు, ప్రతి గడియకు దేవుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? నీటి కాలువల యోరను నాటబడినదై, అంటే ఒక పారు కాలువ పక్కన ఒక మొక్కను నాటితే ఎంత పచ్చగా ఫలభరితంగా ఉంటుందో మానవ జీవితం కూడా అలాంటిది. సాధారణ ఇక్కడ చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండటం, ఇవన్నీ కూడా ఒక తెగుళ్ళు. పంట పొలానికి తెగుళ్ళు ఎలా ఉంటాయో మానవ జీవితం అనే పంటకు కూడా ఇవన్నీ తెగుళ్ళు. ఈరోజు మానవ జీవితం అనేది క్షీణించిపోవడానికి, చితికిపోవడానికి ఏంటంటే తర్వాత ఉంది, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. చెప్పండి, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడు. కనుక దేవుడు ఆశీర్వదించిన మనుషుడు గొప్పవాడు అవుతాడు తప్ప మనం లోక సంబంధంగా ఎన్ని పరుగులు పెట్టు, ఎంత ప్రయాసపడు, ఎన్ని పోరాటాలు చెయ్యి, తద్వారా మనం గొప్పవారం కాలేం. దేవుని కృప మన మీదకి రావాలి. దేవుణ్ణి బట్టి ప్రభు మాటలను దీవించును గాక. మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ఈ పంట పొలములో ఈ రీతిగా ప్రార్థనలో మేము కనిపెట్టడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకంగా మీరు గుర్తు చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనాలు. మరి మొదటి కీర్తన 3 వచనాల ప్రకారం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవా, నిజంగా మీ సన్నిధి, వాక్యము, ప్రార్థన, ప్రజల సహవాసములో ఉండడం అనేది భాగ్యము, ధన్యత. తద్వారా మీరు ఆశీర్వదిస్తారు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు అవుతాడు. ఇస్సాకు ఆ రీతిగా మీ కృపకు లోబడ్డాడు, మీ చిత్తానికి అప్పగించుకున్నాడు, వరదలతో వచ్చామని. ఆనాడు మరి ఇస్సాకును మీరు ఆశీర్వదించాడు, ఆ వ్యక్తి గొప్పవాడుగా చేయబడ్డాడు. ఈ పంటను కూడా మీరు ఆశీర్వదించి మరి తగిన ఫలము మీ ద్వారా పొందుకొని మీకు కృతజ్ఞులుగా బిడ్డలు బ్రతుకున్నట్లు కనికరించమని చేరొచ్చిన ప్రజలను మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు మా రక్షకుని ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్యము మనకు, తన బిడ్డలకు, ప్రత్యేకంగా ఈ పంటకును మరి ప్రభు మనకు సదాకాలం తోడై నడిపించును గాక. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం.